ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి బ్లాగ్స్. ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేసిన మార్నింగ్ బన్నీ వచ్చిండు. ఇదే ఎల్బీనగర్ చౌరస్తా. బన్నీ ఎంసా అని బండి తోలుతాడు. పోతాను. ఇది ఎల్బీనగర్ చౌరస్తా. ఇగో మంచి మంచి బొమ్మలు ఎత్తారు ఫ్లైఓవర్ మీద. ఇటు కూడా బొమ్మలు ఎత్తారు మొత్తం. దేశ్ముఖ్ విలేజ్ పోతాను. నిన్న పోయినాక బన్నీ వాళ్ళ గోడౌన్కి ఆడికే పోతాను దేశ్ముఖ్కి. ఇవాళ మనకేం పని లేదు. రేపు ఎల్లుండి పనులు ఉన్నాయి మనకి, ఇక ఫుల్గా బిజీగా. ఇవాళ అయితే ఏం లేవు. ఇక పోతానంకి ముందు రవితేజ మాల్ ఉంటుంది. ఏడారా అది ముందుగా రవితేజ మాల్, ఏమి మాల్ ముందు ఏక రవితేజ కట్టలే మాల్. ఏఆర్టీ మాల్ ఉంటుంది ఇక ముందు. ఏఆర్టీ మాల్ ఇక్కడ మెక్డొనాల్డ్స్ ఉంటుంది. మెక్డొనాల్డ్స్ బన్నీదే పార్ట్నర్షిప్లో ఉన్నది. ఇదేదో బిల్డింగు ఈ గల్లీ ఫోటో షాప్ కూడా ఉంటుంది మనదే. మనకు బాగా తెలిసిన వాళ్ళది బండి ఫోటో షాప్. విడుదు నన్నే అంటాడు ఏమన్నా అంటే. ముందు రవితేజ మాల్ ఉంటుంది. ఓ పెట్రోల్ బంక్ పోతాడు, భారత్లో పోతాడు. ముందు హెచ్పి ఉంటుంది బ్రో, భారత్ వద్దు. ఈనాడు మావాడు చెప్తినాక చెడంగా తింటాడు. పోతాడు లాస్ట్ గంట. రవితేజ ఏం మాల్ వస్తుంది ముందు. అగో ఏడా 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 రవితేజ మాల్ గిన్నె ఉంటుంది. ఏదిరా కనపడతలేదు. ముందు రైట్ కాడ పోతానం. రవితేజ మాల్ అగో ఆడ దూరంగా అగో అది రవితేజ అన్నయ్యేదే. మన రవితేజ అన్నయ్యేదే మాలు. అగో మన రవితేజ అన్నయ్య మాల్ బాగుంటుంది. మన రవితేజ అన్నయ్య మాల్. రవితేజ అన్నయ్య సినిమాలు కూడా బాగా తీస్తాడు అప్పుడప్పుడు. అగో రవితేజ అన్నయ్యేదే మాలు బాగుంటుంది. బాగా పెద్దగా ఉంటాయి స్క్రీన్లు, పెద్దగా ఉంటాయి స్క్రీన్లు. బాగా పోతాడు రెగ్యులర్గా సినిమా దీంట్లోనే. పండుగాడు పోయిండు, మీ ఇద్దరం కూడా పోలే. బాగుంటుంది సినిమా, పెద్దగా కూడా అంట స్క్రీను. పోతాను ట్రాఫిక్లో పోతాను. మొత్తం బండి జట్కాలు ఇస్తాడు బండి. గాలిలో పోయింది ఇప్పటిదాకా. ఇప్పుడు మెల్లగా పోతాడు. ఏం చేద్దాం, మధ్యలో వీడియో తీయలేకపోయినా. గాలిలో పోతాడు, భూమి మీద పోతలేడు మావాడు. ఒక టైర్లో గాలి లేదు. బండి చూసుకుంటలేడు. ఆ టైర్ చూడు గాలి లేదు. పోతాను. ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది, హైదరాబాద్ ఫ్రూట్ మార్కెట్. ఇన్నే హైదరాబాద్ ఫ్రూట్ మార్కెట్. అన్న గాలి లేదు, గాలి చెక్ చేసుకో. అన్న ఫోనే మాట్లాడతాడు. బండి తోలు లేదు చక్కగా, కానీ గాలి లేదు దాంట్లో. ఆ ముందు బెల్లినోళ్ళ ఫ్రంట్ టైర్ చూడు, ఆ ఫ్రంట్ టైర్లో గాలి లేదు. ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళు. అరే నీకు దండం పెడతా. 2 బండ్ల మధ్యలో పోతే నాకు కూర్చోబడుతుంది. నేను సాగా దెంగుతాను నన్ను అమ్మతోడు నెరి ఎంత వద్దు అని పోతాను. ఇప్పుడే నాతయ్య కూడా కాడికి వచ్చాను. నాతయ్య బయటికి పోయిండు. వాళ్ళ అమ్మ వాళ్ళని తీసుకొని ఒక అమ్మ నీళ్ళ క్యాన్ కావాలంటే ఆయన తీసుకొని బయటికి పోయిండు. నేను నడుపుతాను. ఎంతసేపు అవుతుందో. ఇవాళ మనకేం వర్క్ లేదు కాబట్టి ఇక నాతయ్య చేతుని వచ్చినాం. నిన్న మొన్న ఉన్నది, ఇక మళ్ళీ రేపు ఉన్నది. రేపు నుంచి 2 రోజులు బిజీ. మళ్ళీ మనం ఇక కొన్ని అట్లుంటాయి. ఇక రేపటి నుంచి 2 రోజులు బిజీ మనం. ఇవాళ ఒక్కరోజు ఖాళీ ఉన్నాం. నిన్న మధ్యాహ్నంకి వెళ్ళి ఉన్నాం. నిన్న మధ్యాహ్నం ఇందోనే వచ్చేసిన ఇటు. ఇప్పుడు మళ్ళీ ఇవాళ వచ్చిన ఇట్లా వెళ్ళిపోతాను. గోడౌన్కి వెళ్ళి కొంచెం ముందుకు వచ్చి వీడియో స్టార్ట్ చేసిన. నేనే తోలుతాను బండి, వాడు తోలడంట. ఇక పోడే డైరెక్ట్ ఇప్పుడు. దాని తర్వాత చిన్న నాకైతే ఏం పని లేదు. రేపు ఎల్లుండి ఫుల్ బిజీ. మళ్ళీ మనం నిన్నటిదాకా బిజీ ఉంటే మళ్ళీ ఇవాళ ఖాళీ. నిన్న మధ్యాహ్నంకి వెళ్ళి ఖాళీ మనం. ఏమో మళ్ళీ ఇప్పుడు ఊరు అంటారు జైసర్పూర్ ఏమో అంటారు దీన్ని. ఇటు నుంచి భువనగిరి 30 కిలోమీటర్లే, మస్తు దగ్గర. బన్నీ వాళ్ళ ఆఫీస్కి వచ్చేసినాం ఫైనల్లీ. ఓ బన్నీ ఇంతసేపు లోపడేమో చేసిండు బన్నీ. ఇప్పుడు ఏదో వచ్చిండు బయటికి. ఆఫీస్ వర్క్లో బిజీ ఉంటారు పెద్దోళ్ళు కదా. మనం అంటే ఖాళీగా ఉంటాము. మనకేం పని, తినుడు పనుడు తప్ప మనకేం పని ఉండవు. మళ్ళీ సేమ్ స్పాట్ మూసి పక్కన
గోడౌన్ల కాడికి ఇక్కడ కూర్చొనికి టైంపాస్ ఉంటుంది. ఇక్కడ మంచిగా కూర్చొని ఫోన్ చూసుకోవచ్చు, ప్రశాంతంగా చల్లగా ఉంటుంది. షెడ్ కింద ఎవ్వడే ఉన్నాడు. మన లైఫ్ మంచిగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కూర్చుంటే. అప్పుడప్పుడు ఇంకా పీస్ఫుల్ ఉంటుంది ఇక్కడ కూర్చుంటే తెలుసా. పీస్ఫుల్ అంటే పీస్ఫుల్. దీని అవతలకి మూసి నది పోతుంది. ఇక్కడ గోడౌన్లు ఉంటే ప్రశాంతంగా కూర్చోవచ్చు తెలుసా. ఇక్కడ కూర్చొని పోడే బండి వస్తాడు. ఇలా మనకి ఏం పనులు లేవు, రేపు ఉన్నాయి మనకు పనులన్నీ. రేపు ఎల్లుండి ఉన్నాయి, ఫ్రైడే దాకా. రేపు మంచి ఇప్పుడైతే ఏం పనులు, ఇక రేపు మంచి చూసుకోవాల్సిందే మనం. ఇటు వచ్చిన ఇక ఇప్పుడే బన్నీ ఊరికి వెళ్ళిపోయాడు. కొంచెం వాళ్ళ తాతయ్య ఎక్స్పైర్ అయిపోయాడు. పండుగని నేనే తీసుకొచ్చేసి ఇక్కడ దింపేసి హాస్టల్కి ఇంటికాడ. ఇప్పుడే వాళ్ళందరూ కార్లో వెళ్ళిపోతాను. నేను ఇక ఆఫీస్కి వెళ్ళి కొంచెం వాషింగ్ ఇట్లా పోయి దాని తర్వాత ఇక ఇప్పుడే బయటకు వచ్చిన. ఫుల్ వర్షం పడుతుంది బయటకు వచ్చినాక. అంటే పడుతుంది అయినా బయటికి వెళ్ళాను నేను. నాదే పని మీద కానీ పని అయ్యేటట్లేదు. సన్నీ గాడి కలిసిండు. స్పీకర్ కానీ ఇంకేమో అవుతాడు. భావన బొమ్మడిగా అవుతాడు వాడు. 27 ఉన్నాం నేను వాడు. ఫుల్ వాన. ఫైనల్లీ ఆఫీస్కి వచ్చేసిన. తగ్గొస్తుంది. ఇప్పటిదాకా తడిచినాం వర్షంలో. ఇక ఫ్రైడ్ రైస్ పార్సల్ తీసుకొని వచ్చేసినాయి. ఇక వాళ్ళ బండి పని చెప్పిండు. అడిగి పోయేదారులు తడిచినాయి. ఇక మళ్ళీ వచ్చినాయి. ఇక ఆడ పని కాలే. బండి వాళ్ళ ఆఫీస్కి వచ్చేసిన. బండి వరంగల్ ఉన్నాడు, ములుగులు ఉన్నాడు. మళ్ళీ ఆఫీస్ కాడికి వచ్చేసినాయి. ఓకే, ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ హరి బ్లాగ్స్.